ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల రూపాయలను దానం చేసిన ఒకానొక కోటీశ్వరుడు చివరికి నరకానికి ఎందుకు వెళ్ళాడో తెలుసా? ఒకానొక కోటీశ్వరుడు ప్రతి సంవత్సరం వ్యాపారంలో తనకొచ్చిన లాభాలలో 4వ వంతుని దానధర్మాలకు ఖర్చు చేసేవాడు. అందరూ తనని దానకర్ణుడు అని ప్రశంసిస్తూ ఉంటే ఆయనకు అదొక తృప్తిగా ఉండేది. చనిపోయిన తరువాత కోటీశ్వరుడు స్వర్గానికి వెళ్ళాడు. కానీ అక్కడ కొద్ది కాలం మాత్రమే గడిపిన తరువాత యమదూతలు అతనిని నరకానికి తీసుకువెళ్ళడానికి వచ్చారు. అతడికి బాధతో పాటు ఆశ్చర్యం కూడా కలిగింది. నరకానికి వెళుతూనే చిత్రగుప్తుడితో వాదం పెట్టుకున్నాడు. అయ్యా, ఇన్ని దానధర్మాలు చేసిన నన్ను నరకానికి పంపడమేమిటి? నీ లెక్కలో ఏదో పొరపాటు జరిగింది, దాన్ని సవరించండి అని అన్నాడు ఆ కోటీశ్వరుడు. చిత్రగుప్తుడు కోటీశ్వరుడికి పరిస్థితిని వివరించాడు. నాయనా, పొరపాటేమీ లేదు. నీకు నీ దానధర్మాల వల్ల చాలా పుణ్యం రావలసిన మాట నిజమే. కానీ నువ్వు దానం కోసం నీ దగ్గరకు వచ్చిన వాళ్లను చులకనగా చూసి 1కి 10 సార్లు నీ చుట్టూ తిప్పించుకున్న తరువాతే నువ్వు చేసే దానమేదో చేసేవాడివి. ఆ కారణంగా నీకు రావలసిన పుణ్యంలో 4వ వంతు చేతులారా నువ్వే పోగొట్టుకున్నావు. ఆ తరువాత నేను అంత దానం చేశాను, ఇంత దానం చేశాను అంటూ పదే పదే ప్రతి చోట సందర్భం ఉన్నా లేకపోయినా ఆత్మస్తుతి చేసుకొని మరో 4వ వంతు పుణ్యం పోగొట్టుకున్నావు. అయినా కనీసం ఆ మిగతా సగం పుణ్యమన్నా నాకు దక్కాలి కదా అన్నాడు కోటీశ్వరుడు. దక్కేదే, కాని దానగ్రహీతల చేత నువ్వు చేయించుకున్న సత్కారాలు, సన్మానాలు, స్తుతులు, స్తోత్రాలు వగైరాలకు నీ పేరు ఉండాలని బలవంతం చేసి నువ్వు సంపాదించిన పుణ్యంలో మిగిలిన భాగం కూడా అప్పుడే ఖర్చు చేసేసుకున్నావు. కనుక నీకు రావలసిన పుణ్యంలో స్వల్పమైన భాగమే నీ ఖాతాలో చేరింది అన్నాడు చిత్రగుప్తుడు.